ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రైతు బంధు వేస్తాం, ముందైతే కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి రైతు భరోసా ఇస్తాం అన్నారు. బట్ రైతు భరోసా కాదు, మళ్ళీ రైతు బంధు అనేది మళ్ళీ పాత సాయం ఇస్తామన్నారు. బట్ అది కూడా ఇప్పటిదాకా కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందలేదు. ఫిబ్రవరి టోటల్గా గడిచిపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర రైతాంగానికి పూర్తిగా రైతు బంధు సాయం అందలేదు. కొత్తగా మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే రైతాంగం చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది. రైతు బంధు సాయం అందక వ్యవసాయం ఎట్లా చేయాలి అన్నటువంటి ఆందోళనలో ఉంటే ఈ నిర్ణయం ఇంకో 1 మంత్ వరకు కానీ రైతు బంధు ప్రాసెస్ కంప్లీట్ కాదు అంటున్నారు. బట్ అప్పటికైనా అవుద్దా ఇంకా కాదా అన్న ప్రశ్నలు రైతాంగంలో కనిపిస్తూ ఉన్నాయి. రైట్, రజితారెడ్డి గారు, రైతు బంధు అనేది సకాలంలో రైతులకు చేరాల్సినటువంటి సాయం, కానీ మళ్ళీ ఇప్పుడు మార్చి 31 వరకు రైతు బంధు సాయం అందిస్తామంటూ ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు. అంటే రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఏమైనా దాగుడు మూతలు ఆడుతున్నట్టు కనపడుతుందా? రాష్ట్ర రైతాంగం ఆందోళన వాళ్ళని మరింతగా పెంచే కార్యక్రమంగా ప్రభుత్వం చేసినట్టు కనపడుతుంది. టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. నిజంగా కూడా ఈరోజు రైతు బంధు డేట్లు మారినాయి అని చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. అది వస్తానే ఉన్నారు, కానీ ఇప్పుడు 40 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు దాని గురించి. ఉద్యోగులకు మాత్రం జీతాలు సకాలంలో చెల్లిస్తున్నాం, రైతు బంధు ఆపని స్వయంగా సీఎం గారే చెప్తున్నారు. మరి మమ్మల్ని ఎలాగో ఉద్యోగస్తులే గెలిపించారు కదా అని చెప్పి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ రైతులను ఎండబెడతారండి. ఇవాళ 5 ఎకరాలు పొలం వేస్తే అందులో 2 ఎకరాలు ఎండిపోతున్నాయట. రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఈరోజు 40 లక్షల మంది రైతుల ఉసురు వీళ్ళు తీసుకుంటున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎంత అన్యాయం అండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాము. అసలు పంట ఎన్ని రకాల అంటే రైతుకు ఏం చేయాలో అన్ని రకాలుగా కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తే వీళ్ళు వచ్చిన 3 నెలల్లోనే రైతులకు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తున్నారండి. నిజంగా రైతన్నల ఆత్మహత్యలు ఈరోజు ఎంత బాధాకరం అండి. ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు కేసీఆర్ గారి ప్రభుత్వం పూనుకుందండి. భూగర్భ జలాలు పెంచినము, దానివల్ల బోర్లలో పుష్కలంగా నీళ్ళు వచ్చేవి. అసలు రైతులు చెరువులు తెగడము అన్న మాటే లేకుండే అండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. గతంలో చెరువులు దిగి చెరువులు ఎండిపోయేవి. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక ప్రాజెక్టుల ద్వారా అసలు నీళ్ళు ఇవ్వద్దన్న నిబంధన ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6200 చెరువులను నింపి ఆ ప్రాజెక్టులకు చెరువులకు అనుసంధానం చేసి చెరువులు నింపి పుష్కలంగా భూగర్భ జలాలు పెంచి ఈరోజు కావలసినంత వాటర్ రైతులకు ఇచ్చేవండి. అసలు దేశానికి అన్నపూర్ణగా మారింది కదండి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మరి ఈ 3 నెలల్లోనే రైతులకు ఇంత క్షోభ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు సహిస్తలేరండి. మరి అంతర్జాతీయ వేదికల మీద సీఎం గారు ఏం చెప్తున్నారండి, రైతు భరోసా గురించి మాట్లాడొచ్చిండు. ఇక్కడ చూస్తే రైతు బందే లేదు, కానీ అక్కడ పోయి అధికారికంగా మేము రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పి ఎంత విడ్డూరంగా ఉందండి. ఇవాళ రైతు ఏ కారణం చేత చనిపోయినా కానీ రైతు వాళ్ళకు 5 లక్షల చెక్ ఇచ్చి అసలు ఆ కుటుంబానికి రైతు బీమాతో పెద్ద దిక్కు అయ్యే వాళ్ళం మేము కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమని చెప్పిన మంత్రులు అంతర్జాతీయ వేదికల మీద రైతు భరోసాలట రైతు బీమాలట. ఎంత విడ్డూరం అండి ఇది, ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చిండండి. నిజంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతును సుభిక్షంగా ఉంచి అసలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తా ఉండేవారు ఎప్పుడు, రైతు మన ఎద్దేడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడేదని కేసీఆర్ గారు చెప్తానే ఉండేవారు. అందుకు అనుగుణంగానే రైతును రాజు చేస్తూ రైతు పక్షపాతిగా రైతులకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం తీసుకొస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటన్నిటికీ కూడా మంగళం పాడేసిందండి. అసలు రైతుకు ప్రియారిటీ బంద్ చేసి అసలు రైతుకు ఉన్న 10,000 అన్నాడు, అధికారంలోకి రాగానే 15,000 అన్నాడు. కేసీఆర్ గారు 10,000 భిక్షం వేస్తున్నాడు, నేను రాగానే 15,000 ఇస్తా. 10,000 ఏం సరిపోతాయి అన్న మనిషి కనీసం పాత పద్ధతిలో కూడా 10,000 ఇస్తలేడు కదండి ఈరోజు రైతులకు. నిజంగా ఎంత బాధాకరం అండి. ఈ విషయాన్ని రైతులు కూడా పూర్తిగా గమనించారు. అంటే రైతులను అప్పుల పాల నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వ్యవసాయానికి సకాలంలో పెట్టుబడి కావాలి కాబట్టి ఒక గొప్ప పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. మరి అటువంటి పథకాన్ని కొనసాగించడంలో ఎందుకు అంటే సరైన నిధులు లేవు అనే ఒక కారణం అయితే చెప్తుంది ప్రభుత్వం. అదేనా ఇంకేనా వేరే కారణాలు కనిపిస్తాయి? అంటే సొంత నిధులన్నీ తన సొంత నియోజకవర్గానికి మళ్లించుకున్నాడు కదండి మన రేవంత్ రెడ్డి గారు. 4,300 కోట్లు కేటాయించి 4,300 కోట్లు తన సొంత నియోజకవర్గానికి కేటాయించుకొని అభివృద్ధి పనులు అక్కడ చేస్తున్నాడు. మరి మిగతా నియోజకవర్గాలు ఎక్కడ పోవాలండి? తెలంగాణ రాష్ట్రం ఏమైపోవాలి? ఆయన మంత్రులంతా ఇసుక దోపిడీ మీద పడ్డరండి. మొన్ననేమో ఇసుక దోపిడీ, నిన్ననేమో 1,00,000 బస్తాల ధాన్యం
మన వరి కుంభకోణం అట నిజంగా కాంగ్రెస్ అన్న పదానికి వెంటనే అర్థం తీసుకొచ్చారండి, న్యాయం చేస్తున్నారు నిజంగా కూడా. మరి ఈ మంత్రులంతా ఈ దందాల మీద పడ్డాక ప్రజల పాలన గాలికి వదిలేసి ఎక్కడ బాగుపడేస్తాడంటే ఇవల్ల 14 ఎంపీ సీట్లు ఇస్తేనే మిగతా చేస్తా అంటున్నాడు. మొన్నటిదాకా అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తా అని 13 హామీలు ఉన్నాయండి. 6 హామీలలో 13 ఉన్నాయి. మరి అందులో 6-7 కూడా సరిగా తీర్చకముందే అంటే సగం లబ్ధిదారులకు ఇచ్చేసి మొత్తం చేసినామని చెప్పుకుంటున్నారు. ఇవాళ ఏదీ లేదండి రాష్ట్రంలో, ఆర్ధనాదాలు తప్పితే ఏమీ లేదండి. 3 నెలల్లో ఈయన సాధించిన ప్రగతి ఏముందండి? ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, సంచులు మోయడం, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నాడు. రైట్ జంగయ్య గారు, రైతు బంధు విషయంలో ఎందుకు పదే తేదీలు మార్చడం? ఎందుకంటే సరే తేదీలు అంటే మన చేతిలో ఉంటాయి, మార్చవచ్చు. బట్ ఆ వ్యవసాయం అనేది మన చేతిలో ఉండదు. ఖచ్చితంగా సకాలంలో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. అది వ్యవసాయం అనేది ఒక పద్ధతిలో జరుగుతుంది. కానీ రైతు బంధుకి రైతులకు సాయం అందించడంలో ప్రభుత్వం ఎందుకు ఇట్లా దాగుడు మూతలాడుతుంది? సరైన నిధులు లేకనా, లేకపోతే సరైన ప్లానింగ్ లేకనా, సరైన గైడ్లైన్స్ ఇంకా కొత్తగా గైడ్లైన్స్ రూపొందించుకోవడంలో ఏమన్నా ఫెయిల్యూరా ఏంటి? ఇక్కడ మీరు చెప్పినట్లు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఈ నెలలోనే దాదాపు 2 సార్లు మాట మార్చడం, అంటే కొసిగి సభలో ఒకసారి అనుకోండి, అంతకుముందు జరిగినటువంటి సమావేశంలో అసెంబ్లీలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్లీ 15వ తారీఖు వరకు, మార్చి 15 వరకు మేము రైతు బంధు ఇస్తామని చెప్పేసి మొన్న రీసెంట్ 4 రోజుల కింద జరిగినటువంటి సభలో కూడా మార్చి 15 కల్లా బ్యాంకు ఖాతాలలో ఉంటున్నాయి రైతు వాళ్ళకు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కానీ నిన్న మీటింగ్లో చూసుకున్నట్లయితే మార్చి 30 తారీఖు వరకు చేస్తామంటున్నారు. అంటే వారికి ఎలాగుందంటే రేవంత్ రెడ్డి గారి మాటలకే పరిమితం ఏమవుతున్నాయి, కానీ రైతులకు అందని ద్రాక్షగానే వారి యొక్క ఆదాయం కనపడుతుంది మనకు. అక్కడ ఎక్కడ కూడా రైతులకు నిజంగా న్యాయం చేసే ఉన్నటువంటి మీరు చెప్పినట్లయితే ఏదైతే సందర్భం మీరు చెప్పారు ఇంతకుముందు, ఏంటంటే వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కాకపోతే ఇక్కడ రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదని. నిజంగా రైతులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు మీరు సందర్భంలో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కానివ్వండి, మీరు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అదేవిధంగా సీతక్క గారు కానివ్వండి, రైతుల పొలాల్లో దిగి అక్కడ ఫోటోలు దిగి రైతులకు ఇంత ఇబ్బంది అవుతుంది, మేము వస్తే మాత్రం 10,000 రూపాయలు ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు 10,000 రూపాయలు సరిపోవు, మీరు 15,000 ఇస్తామని చెప్పడము. అదేవిధంగా మీరు ఎవరైనా ₹1,00,000 రుణం ఉంటే 2 లక్షలు తెచ్చుకోండి, ఇమీడియట్లీ నేను రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పి ఇలా మాయమాటలు చెప్పి అధికారంలో తీసుకున్నటువంటి తదనంతరం ఎక్కడ కూడా ఆ మాటలను గాలికి వదిలేసి ప్రజలను రైతులను కూడా గాలికి వదిలేసి తను మాత్రం గాల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ ఢిల్లీ ప్రయాణం చేస్తూ ఎక్కడ పంపకాలు చేయాలి, ఎక్కడ పదవులు ఎవరికి ఇవ్వాలి, టికెట్లు ఎవరికి ఇవ్వాలి, రాజకీయ స్వార్థం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు చేస్తున్నారు. కానీ రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి సందర్భం మనం తీసుకున్నట్లయితే తెలంగాణ వస్తే కరెంటు అనేది ఉండదు. ఏదైతే తీగల మీద మనం బట్టలు ఆరేసుకోవాలన్న స్థాయి నుండి మీరు తీగలు ముట్టుకొని తెలుస్తుంది. అంటే 24 గంటలు ఉచిత కరెంటు రైతుకి ఇస్తూ నాణ్యమైన విత్తనాలు అందిస్తూ అదేవిధంగా రైతుకు సహాయంగా ఒక పెట్టుబడి లేకుండా ఎంత కష్టపడ్డా కానీ పెట్టుబడి లేనట్టయితే రైతు ముందుకు వెళ్ళాడు. కానీ కార్పొరేట్ వ్యవస్థకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, కానీ రైతులకు మనం ఎందుకు ఇవ్వద్దు, రైతులను ఎందుకు ముందంజలో ఉంచొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు దూరదృష్టితోనే ఆలోచించి భవిష్యత్తు తరాలు బాగుండాలి అనే ఒక ఆలోచన విధానంతో వారికి అన్ని విధాలా సమకూరుస్తూ ఎక్కడికక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మేము మీటర్లు ఇవ్వండి, మీటర్లు పెట్టండి బోర్ల దగ్గర అని చెప్తే దాన్ని కూడా నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణలో మాత్రం బోరుకు ఎట్టి పరిస్థితుల్లో బోర్ల దగ్గర మేము మీటర్లు పెట్టాము, మీరు ఇచ్చేటువంటి సబ్సిడీ మాకు అవసరం లేదని చెప్పి పక్కకు పెట్టినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. దానివల్లనే ఈ రోజు దేశానికి అన్నపూర్ణగా మన తెలంగాణ రాష్ట్రం నిలబడిందని చెప్పినట్టుగా ఈ మొత్తం 3 సార్లు మాట మార్చారు. ఎల్బీ స్టేడియంలో 2వ తారీఖు రోజు చెప్పి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అవుతున్నారు. మళ్ళీ కోసిగి బహిరంగ సభలేమో మార్చి 15 వరకు అన్నారు, మళ్ళీ నిన్న మార్చి 31. సరే, అసలు మళ్ళీ డేట్లు మళ్ళీ పెంచుకుంటూ పోవడమేనా, అసలు అప్పటికైనా ఇస్తారా లేదా అనే ప్రశ్నలు రైతుల్లో వస్తూ ఉన్నాయి. 100% నేను కూడా అదే చెప్పడం ఏంటంటే, ఎంత ఒక మాట మీద ఉండేవారికి ఒక ఉంటుంది, కానీ మాట మీద లేకుండా ఇప్పటికి 3 సార్లు మార్చిన వ్యక్తి 30 సార్లు మార్చడం అనేది నమ్మకం ఏమేమి. ఒకసారి నమ్మకం పోగొట్టుకున్నట్లయితే ఎవరమైనా కానీ వ్యక్తిగతంగా కానీ లేదంటే ఒక కంపెనీ అయినా సరే ఒకసారి మాట తప్పింది అంటే ఆటోమేటిక్గా అవతల మీద ఒక అనుమానం ఏర్పడుతుంది. కానీ అనుమానం కాకుండా కనీసం రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు వాళ్ళు కొత్తగా ఏది అడగట్లేదు. అయ్యా మీరు మేనిఫెస్టోలో పెట్టింది లేదా మీరు ఎలక్షన్లలో చెప్పింది మాత్రమే మాకు ఇవ్వండి, కొత్తగా మాకు ఏదో ఇచ్చి మీరు మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మేము ఓట్లేసి గెలిపించడానికి కారణం మేము మీ యొక్క మాటలను నమ్మినాము అని చెప్పేసి వారు స్పష్టంగా రైతులు ఇలా ఆత్మహత్యలకు ఎందుకు ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నట్లయితే ఏ పేపర్లో కూడా రైతు ఆత్మహత్య అనేది లేదు, కానీ ఈరోజు తీసుకున్నట్లయితే మనం పేపర్లలో ఆత్మహత్యలు, అదేవిధంగా నీళ్ళ
సబ్సిడీల కోసం ధర్నాలు రస్తారోకోలు ఇలా మళ్ళీ కాంగ్రెస్ పునరావృతం అవుతుంది వారి చరిత్ర. ఇక్కడ కూడా వాళ్ళు ప్రజలకు న్యాయం కాదు, వాళ్ళు న్యాయం చేసుకోవడానికి కూడా వాళ్ళలో మాకే టికెట్లు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుకొని మరీ చెప్పుకున్నాను. రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అని చెప్పొచ్చు. రైట్ రజితారెడ్డి గారు, అసలు ఈ డేట్కైనా కూడా రైతు బంధు పడదా అన్నటువంటి ఆందోళనలో రైతులు కనిపిస్తున్నారు. ఇట్లాగే జరిగితే రైతుల నుంచి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ 3 నెలలలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిన గౌరవమే అనుకోవచ్చు. 40 లక్షల మంది ఇలా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారంటే ఇవి మాటలేనండి. నిజంగా రైతు ఆత్మహత్యలు వీళ్ళకి కనిపిస్తలేవండి. రైతులతో రాజకీయం చేస్తారంటే ఈరోజు రైతుల్లో ఎంత సుభిక్షంగా ఉండేదండి కేసీఆర్ గారి పరిపాలనలో. ఉచిత కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళిచ్చి ఎన్నో రకాల పథకాలు రైతుల కోసం అవలంబిస్తే ఇవాళ వీళ్ళు వచ్చి వాటన్నింటినీ సమూలంగా నాశనం చేసి ఇవాళ రైతుల ఏడుపుకు కారకులు అవుతున్నారు కదండి వీళ్ళు. ఇది ఎంత బాధాకరం అండి. నిజంగా రైతులు ఈరోజు దేశానికి ఇవాళ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే వటిగానే అయిందండి. ఇవాళ దేశంలోనే నెంబర్ 1 అయిందండి. అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత మిగతా 33 రాష్ట్రాల్లో ఎక్కడా లేదండి. రైతుల కోసం అవలంబించిన స్కీమ్స్ కానీ కేంద్ర మంత్రులు కూడా వచ్చేసి కితాబ్ ఇచ్చిపోయినారు. ఎందుకంటే మీరు తీసుకున్నట్లయితే కేంద్ర మంత్రులు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వారు కూడా వచ్చేసి రైతు అంటే నిజంగా తెలంగాణలో న్యాయం జరుగుతుంది, దాన్ని మేము దిక్సూచిగా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది మీరు చెప్పినట్టు. అవును, ఇవాళ సాగుకు లక్షల అప్పులు అవుతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి, నీళ్లు ఇస్తలేడు, రైతు బంధుకు రామ్ పెట్టేసిండు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా కేసీఆర్ గారు ఎస్ఆర్ఎస్పి ద్వారా సాగుకు లక్షల ఎకరాలకు పంటలకు నీళ్ళిచ్చి వాళ్ళ రైతును సుభిక్షంగా పెడితే నిజంగా వీళ్ళు వచ్చిన తర్వాత చాలా కరువు కాటకాలు 3 నెలలనే అనుభవిస్తున్నాయి. అసలు ఎండాకాలం రాకముందే ఇంత ఇబ్బందులు ఇంత గోసలు పడుతుంటే రేపు పొద్దున ఇంకా ఎంత కరువు అనుభవించాలని గత 3 నెలల నుంచి కేంద్రం వివిధ రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది. దాంట్లో 3 నెలల నుంచి తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గత డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా అనేక రాష్ట్రాలకి నిధులు ఇచ్చుకుంటూ వెళ్ళింది. బట్ తెలంగాణ పైన పూర్తి వివక్ష చూపించింది కేంద్ర ప్రభుత్వం అంటూ నిన్న బీఆర్ఎస్ నేత మన కృషాంక్ నిన్న మీడియాతో కూడా మాట్లాడారు. 3 నెలల తెలంగాణకు ఒక పైసా కూడా ఇవ్వలేదు అనేది. సో ఇటువంటి కేంద్ర వైఖరిని ఎండగట్టే విధంగా లేకపోతే తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడే విధంగా అందుకే పార్లమెంట్లో బీఆర్ఎస్ గొంతు బలంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీలు అందుకోసం ఢిల్లీలో అవసరం అనేటువంటి మాట చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్ రజితారెడ్డి గారు, బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు అనేది నిన్న బీఆర్ఎస్ పార్టీ నేత కృషాంక్ కూడా మాట్లాడారు. సో ఎందుకంటే బీఆర్ఎస్ అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఎంత ఉంది అని వాళ్ళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. నిజంగా కూడా బీజేపీకి ఓట్లాడే అర్హత లేదండి తెలంగాణలో. తెలంగాణకి ఏం చేసిండండి? పసుపు బోర్డు అన్నారు, ఏదండి ఇప్పుడు పసుపు బోర్డు మాటే లేదు అసలు. నిజంగా రాముడి పేరుతో రాజకీయం చేయడం తప్పిస్తే వాళ్ళు ఏం చేస్తుండండి తెలంగాణ రాష్ట్రానికి? మరి అనేక రామాలయాలను అభివృద్ధి చేసి మరి తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలంకి ఏం చేసిండండి? మోడీకి భద్రాచలం మీద వివక్ష ఎందుకండి? భద్రాచల రామయ్య కనిపిస్తలేదా వీళ్ళ కంటికి? నిజంగా అంతకంటే పెద్దది మేము బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట కట్టినాం కదండి, మేము దాని మీద రాజకీయం చేయాలంటే చేసేవాళ్ళం కదండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా కేసీఆర్ గారు పనిచేసిండ్రు. వీళ్ళు అనేక దేవుడి పేరుతో కులం కుంపట్లు పెట్టడం, మతం మంటలు పెట్టడం, ప్రాంతం పంచాయతీలు పెట్టడం బీజేపీకి అలవాటే అండి. నిజంగా గత 2-3 రోజుల్లో 1,00,000 కోట్ల నిధులు గుజరాత్కి తరలించిండు మరి మోడీ గారు. 1,00,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండట. మరి తెలంగాణకు ఎందుకండి ₹1 తీసుకురాలేదు? మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దీని మీద ఎందుకు స్పందిస్తలేరండి? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు పోయి ఆ లెటర్లు అవేవో ఇచ్చొచ్చిండు, మరి కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తలేడండి? మరి వీళ్లకు మన రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో మరి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ మీద పూర్తి వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారండి. నిజంగా పార్లమెంటులో తెలంగాణ గలం వినిపించాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీయే ఉండాలండి. ఈ గుజరాత్ బానిసలు కానీ ఏమంటారు మరి గుజరాత్ ప్రతినిధులు, ఈ ఢిల్లీ ప్రతినిధులు కేవలం సొంత ప్రయోజనాలకు తప్పిస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఏం పడతలేవు వీళ్ళకి. నిజంగా కూడా పువ్వు తెలంగాణలో వాడిపోయిందండి. పువ్వు విలాపం ఉంది, ఇక్కడ పువ్వు వికాసం లేదు, రెక్కలు ఊడిపోతున్నాయి, పువ్వు వాడిపోయింది. ఈరోజు కమలం పువ్వుకి తెలంగాణలో ఆదరణ లేదు కాబట్టి మళ్ళీ నిన్నీయాల ఏదో కొత్త బిచ్చగాల లెక్క వస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఎవరు ఆదరించరండి. తెలంగాణ పూర్తి వివక్షకు గురైంది కేంద్రం చేతిలో. నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు ఢిల్లీకి పోయి కలిసి వచ్చిన మాట వాస్తవమే కదండి. మరి ఏం తీసుకొచ్చిండండి? దీని మీద చర్చ పెట్టాలి కదండి. ఎవ్వరూ ఏది చేసేది లేదండి. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఎవ్వరు ఏ సొంత ప్రయోజనాలు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకు పట్టవు అనేది వాస్తవం. రైట్ జంగయ్య యాదవ్ గారు,
ఇవాళ బీఆర్ఎస్ అనేది ఢిల్లీలో బలమైన వాయిస్ వినిపించాలి అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. సో ఎందుకు బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం తెలంగాణ సమాజానికి ఎంత కనపడుతోంది? ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 3 నెలల కాల వ్యవధి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో వచ్చినప్పటి రోజు నుంచి చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పోతూ నడ్డా గారిని కలిసినాం, జాతీయ రహదారులని, మోడీ గారిని కలిసినాము, మనకు నిధులు విడుదల చేస్తారని చెప్పేసి ఇలా పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అయితే రూపాయి వచ్చినట్టు కనిపించట్లేదు. రెండో విషయం వచ్చేసరికి రాజకీయాల కోసమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా మన రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే ఒక మంచి వ్యక్తి సీఎం అయిందని చెప్పేసి బండి సంజయ్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, అంటే వాళ్ళు ప్రశంసలు అందుకోవడం, అంటే లోపాయకారి ఒప్పందం లాగా అప్పుడప్పుడు ఏదో పేపర్ లీక్లు ఇస్తున్నట్టు మేము ఒకటే అని చెప్పేసి ఇంటర్నల్గా బయట మాత్రం నువ్వు ఒక రకంగా మాట్లాడు, నేను ఈ విధంగా మాట్లాడతాను అని చెప్పేసినట్టుగా అక్కడ చూస్తుంటే కనపడుతుంది. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వేరుగా చూడాల్సిన అవసరం లేదు. రెండు ఒక్కతాను ముక్కలే అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా మీరు ఎలక్షన్లలో తీసుకున్నట్లయితే కూడా మీరు చూడండి, ఎక్కడ తీసుకున్న హుజురాబాద్ కానీ లేకపోతే ఇంతకుముందు తీసుకున్నటువంటి మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ ఇలాంటి ఏ ఎలక్షన్స్ జరిగినా కానీ ఉంటే నువ్వా లేదా నేను ఉండాలి, మనకు బీఆర్ఎస్ అవసరం లేదు, ప్రజలకు మాత్రమే అది అవసరం, మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం నాయకత్వం ఎదగాలి, మనము ముందుండాలి అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎంతసేపు స్వార్థం కోసం స్వలాభం కోసము నాయకులు ఒకటవుతున్నారు. కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. వారికి కూడా తెలుసు, ఎందుకంటే ఏదైతే టీఆర్ఎస్ పార్టీని గెలిచిన తర్వాత తెలంగాణ సాధించిన సందర్భంలోనే తెలంగాణకు న్యాయం జరిగింది తప్ప నిజంగా కూడా తెలంగాణ ఎలాంటి ప్రాంతం నుండి ఎలాంటి ప్రాబ్లం నుండి ఎలాంటి సమస్యలను పరిష్కరించగలిగింది, ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ కాగలిగినాము, ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఈరోజు ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి ఉన్నారు, రైతులైనా, పారిశ్రామిక రంగమైనా, ఉద్యోగులైనా, మహిళలైనా, పెన్షన్లైనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఎంతోమంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణలోనే నెంబర్ 1గా నిలబడింది, దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది అంటే టీఆర్ఎస్ యొక్క పరిపాలన. ఏదైతే కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మీరు మొన్న ప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే అసెంబ్లీలో తీసుకున్నట్లయితే నిజంగా కూడా ఏదైతే మనకి హరీష్ రావు గారు మాట్లాడిన సందర్భంలో చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు కూడా నోరెళ్ళబెట్టి చూసి నిజంగా ఏం మాట్లాడిండండి, చాలా బాగా మాట్లాడాడు అంటే వారికి సమాధానం చెప్పేటువంటి స్థాయిలో కనీసం ఒకరు కాకపోతే ఒకరు కూడా లేరు. అంటే ప్రశంసలు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు అందుకునేటువంటి నాయకత్వాన్ని తయారు చేసినటువంటి కేసీఆర్ గారు మాకు అవసరము. రేపు మేము ఏదో కొన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఉత్తుత మాటలకు, ఉత్తమ్ కుమార్ చెప్పినటువంటి ఉత్తుత మాటలు కావచ్చు, రేవంత్ చెప్పిన మాయ మాటలు కావచ్చు, కోమటిరెడ్డి చెప్పినటువంటి సామెతలు కావచ్చు, ఇలా వీళ్ళు చెప్పిన మాయ మాటల్లో పడి మనం మోసపోయాము. కానీ 3 నెలల వ్యవధిలోనే 3 చెరువుల నీళ్ళు దాపిస్తున్నారు. నిజంగా తెలంగాణకు వీళ్ళు ఏం చేయట్లేదు, మాటలకే పరిమితము. చేతలు కావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలి. రేపు రాబో పార్లమెంట్లో కనీసం మేము చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో తెలుసో తెలియకో ప్రతి ఒక్కరిని తప్పు చేస్తాము, అలాంటి తప్పే మేము తెలంగాణ ప్రజలను చేసినామని కొందరు మనం చూస్తున్నాం. కానీ పార్లమెంట్లో అలాంటి తప్పులు చేయొద్దు అని చెప్పేసి పదే ఈరోజు ప్రజలే ఎక్కడికక్కడ నిజంగా మేము జరిగినటువంటి న్యాయాన్ని సరిదిద్దుకుంటాం అని చెప్పేసి పార్లమెంట్లో ఎంపీగా ఇచ్చినట్లయితేనే రేపు తెలంగాణ కనీసం బతికుంటుంది. ఎందుకంటే ఈ రోజు తీసుకున్నట్లయితే 3 నెలల కాల వ్యవధిలోనే తెలంగాణ ఎక్కడ ఈ డెవలప్మెంట్ దేవుడెరువు కానీ ఉన్నాయి కూడా ఊడ్చుకుపోయినాయి. అంటే మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైంది అంటారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి మనము ఓటేసినట్లయితే ఈరోజు మనం భవిష్యత్ ఏంది, నిజంగా ఎండాకాలం వచ్చిందంటే నీళ్లకు ఇంతకుముందు కరువు లేకుండే, కానీ ఇలా బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. కరెంటు ఇప్పటికే దాదాపు 2-3 గంటలు పోతుంది ఎక్కడికక్కడ. ఆయన క్లియర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మా యొక్క పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికే ఉద్యోగస్తులే మాకు అక్కడక్కడ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా మీరు కరెంట్ కట్ చేసినట్టయితే జనాలకు మీ పవర్ కట్ చేస్తే ఉద్యోగం తీసేస్తామని అంటే ఇంత బహిరంగంగా వారికి కూడా ఆ విషయం తెలిసిందంటే ఎంత ప్రాబ్లమ్స్లో ఉంటుంది రాష్ట్రము అని చెప్పేసి వాళ్ళకి ప్రజలకు అర్థమవుతుంది. సో దీన్ని అర్థం చేసుకోవాల్సిందే. రేపు భవిష్యత్తులో ఎంపీగా టీఆర్ఎస్ చేస్తున్నారా, జనాలు బీజేపీకి ఇస్తున్నారా, కాంగ్రెస్ అనేది రిజల్టే తెలుస్తుంది మనకు. రైట్. మేనిఫెస్టో పైన తాము ఇచ్చిన హామీలపైన, గ్యారంటీలపైన అసెంబ్లీలో చర్చిద్దామా అంటూ బీఆర్ఎస్కు బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దానికి సంబంధించి మనం చర్చిద్దాం. రజిత రెడ్డి గారు, మేనిఫెస్టో పైన, గ్యారంటీలపైన అసెంబ్లీలో చర్చకు ఎట్లా చర్చ జరగాల్సిన అవసరం ఉంది? ప్రజలకి నిజంగా మేనిఫెస్టో ఏంటి, 6 గ్యారంటీలో అమలు ఎట్లా అవుతున్నాయి, వాటి ఫలితాలు ఏ రకంగా ప్రజలకు వెళ్తున్నాయి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్చ కోరుకుంటుంది? నిజంగా డెఫినెట్గా దీని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉందండి. నిజంగా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందలేదు.
మహాలక్ష్మి పథకం అన్నారు, ఉచిత బస్ అన్నారు, దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది గమనించారు. అది అర్థమైపోయింది, అది ఫెయిల్ అయింది. ఇంకోటి ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ అన్నారు, 10 లక్షలు ఏదో అన్నారు. అది ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి వచ్చిన పాపన పోలేదండి. ఇంకా 6 గ్యారంటీలలో 13 హామీలు అన్నారు, మరి ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా చేసిన పాపన పోలేదు వాళ్ళు. ఇక గ్యాస్ కనెక్షన్ 500కే అన్నాడండి. మరి రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. దాంట్లో 1.5 మందికి మన గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సివిల్ సప్లై అధికారులు 65 లక్షల మంది అర్హులుగా గుర్తించిర్రు. దాంట్లో ప్రస్తుత ప్రభుత్వం కేవలం 40 లక్షల మందికే గ్యాస్ కనెక్షన్లు 500కి ఇవ్వాలనేది వీళ్ళు గుర్తించారు. మరి 65 లక్షల మందిలో కేవలం 40 లక్షల మందికే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఏ రకంగా తీసుకున్నారు, మిగతా వాళ్ళని ఏ లెక్కన రిజెక్ట్ చేసిండ్రు అనేది ఇక్కడ చర్చనీయ అంశం అండి. ఇవాళ ప్రజలను గాలికి వదిలేసి ఏదో పథకాలు అవలంబించడం, కత్తి నెత్తి నాది కాదని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేయలేక 2-3కి ఏదో ఇచ్చినట్టు చేసి ఏదో మాది దులిపేసుకుంటున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు, మేము అంతటా అమలు చేస్తున్నాం అనేసి. ఇవి పచ్చి అబద్ధాలండి. ఇవాళ సంక్షేమ పథకాలు అవలంబించాలంటే రాష్ట్ర నలుమూలలా అందాలండి. ఏ ఒకరిద్దరికి ఇచ్చేసి మేము అవలంబించడం, మేము 2 పథకాలు స్టార్ట్ చేసినాం అనేది చాలా తప్పు ముచ్చటండి. తెలంగాణ ప్రజలు గమనించారు. ఇవాళ బస్సులలో పోతే ఎంతమంది ప్రజలు నిజంగా టికెట్ తీసుకున్నోళ్ళు ఒకటే అయిపోయినారు. టికెట్ అసలు నిజంగా కూడా ఆడవాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవడం అనేది ఎప్పుడో వెనుకట చూసిన పద్ధతులండి. మళ్ళా చూస్తున్నాం. ఎండాకాలం రాకముందే బిందెలు పట్టుకొని బారులు తీరుతున్నారు. ఇప్పుడే తండాలలో చూస్తేనైతే అసలు తాగునీరు కూడా లేదటండి. అసలు 3 నెలల్లోనే ఇంత ఇబ్బందుల పాలు చేసిండంటే ఇక 5 ఏళ్లలో వీళ్ళ ప్రభుత్వం ఏ రేంజ్లో పోతుంది, తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోతారు, అట్టడుగు స్థానానికి చేరుకుంటుందేమో అన్న భావన కలుగుతుందండి నిజంగా కూడా. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ హామీలు గ్యారంటీల్లో మెయిన్గా మహిళల్ని బాగా ఆకర్షించినవి ఫ్రీ బస్ ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఒకటి, తర్వాత 2500 రూపీస్ ప్రతి మహిళకి ఇస్తామనేది. ఆ 2500 గురించి కూడా ఇంతవరకు ఏమీ నిజంగా కూడా 2500 ముచ్చట అతిగతి లేదండి. ఇంతవరకు అసలు అది మర్చిపోయినట్టున్నారు. ఏదో పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు సీఎం అయినాక చాలా వాగ్దానాలు కూడా మర్చిపోయిండు. రైతులను మర్చిపోయిండు, ఈరోజు మహిళలను మర్చిపోయిండు, ఈరోజు అట్టడుగు స్థానాల్లోకి నెట్టేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఇంత బాధ ఏమంటారు కొత్తగా ఎక్కడ లేని బాధలు ఇవాళ సృష్టిస్తున్నాడు. అనవసరంగా కూడా వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంకి వచ్చిన 3 నెలలకే ఈరోజు ముప్పు తిప్పలు పెడుతున్నాడంటే ఇది నిజంగా మహాపాపం అండి. ఈరోజు రైతులను కానీ ఈరోజు 2500 నిజంగా కూడా మహాలక్ష్మి పథకం అనేది 3 వాగ్దానాలతో ఉంది కదండి. దాంట్లో ఈ ఉచిత బస్సు అనేది వనరులు పెంచకుండా, బస్సులను పెంచకుండా, ఉన్న బస్సులను కూడా మొన్న మేడారం జాతరకు వేసేసి ఇక్కడ అసలు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులండి. నిజంగా విద్యార్థులు కానీ, జాబ్ చేసే మహిళలు కానీ ఎన్ని రకాలుగా అవస్థలు పడ్డారండి బస్సులు లేక. నిజంగా ఉచిత బస్సు ఎవరు అడిగినరండి? ఆ ఉచిత బస్సులు ఎవరు పోతున్నారు? నిజంగా మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, జాబ్ చేసే వాళ్ళే వెళ్తున్నారు. కానీ నాలాంటి మహిళలు ఎందుకు పోతారండి బస్సులో? ఉచిత బస్సు ఎవరికి కావాలండి? ఎవరు కోరుకున్నారు? నిజంగా ఒక విద్య మీద పెట్టు, ఒక వైద్యం మీద పెట్టు. ఉచిత బస్సు వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి కదండి. మనం టీవీలలో చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆటో కార్మికులు కూడా రోడ్డు మీద పడుతున్నారు ఉచిత బస్సు వల్ల. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. నిజంగా ప్రజాభవన్ ముందే ఆత్మహత్యకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ బాధలు చూస్తుంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలు వీళ్ళకి పడతలేవు. ఎంతసేపు ఢిల్లీకి పోవడం, రాష్ట్రం 3 నెలల్లోనే 10 సార్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చక్కర్లు కొట్టిండు ముఖ్యమంత్రి గారు. నిజంగా ప్రజా పాలన గాలికి వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, ఢిల్లీకి అంటే రాష్ట్ర ప్రతిష్టను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వెంపర్లాడడం నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు. రైట్. జంగయ్య యాదవ్ గారు, మేనిఫెస్టో పైన గ్యారంటీ పైన అసెంబ్లీలో చర్చకు సిద్ధం అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా చాలామంది పరిశీలకులు చెప్తున్నమాట, సచివాలయం అనేది ఒక పరిపాలనా కేంద్రంగా ఉంటుంది, అక్కడి నుంచి ఒక ప్రభుత్వ విధానాలకు సంబంధించి అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. కానీ అక్కడ ఒక రాజకీయ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటి సచివాలయం వేదికగా అనేది ఒక పరిశీలకులే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు సెక్రటరియట్ మీనింగ్ వచ్చేసరికి ఎంతసేపు పరిపాలనా దక్షత కోసము, పరిపాలన కోసమే దాన్ని మనం చేసుకున్నటువంటి ఒక కార్యాలయం, ఒక దేవాలయంగా భావించి అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి, లేకపోతే ప్రజల సమస్యల మీద ఏ విధంగా మనం తీసుకోవాలి నిర్ణయాలు అనే ఆలోచన అక్కడ జరుగుతుండే ఇంతకుముందు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే, పార్టీ కార్యాలయం అయినా కానీ ప్రజల యొక్క సమస్యలు వినేటువంటి సచివాలయమైన ఏది రెండింటికి తేడా లేదు, ఏదైనా ఒకటే, నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఎక్కడ కూడా తీసుకురావాలి, నేను అదే క్యాసెట్ ఆన్ చేస్తాను అంటే అది పార్టీ ఆఫీస్ కానివ్వండి,
అది ఇక్కడ అసెంబ్లీ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, బహిరంగ సమావేశాలు కానివ్వండి, ఏదైనా గత ప్రభుత్వం చేసింది ఇది, కేసీఆర్ గారి మీద ఈ మాట్లాడాలా, కేటీఆర్ గారిని ఇట్లా అనాలా, హరీష్ రావు గారిని ఒక కామెంట్ చేయాలా, ఎంతసేపు తన మీద మాత్రం ఏది పెట్టుకోకుండా పక్కల మీద బురద చల్లాలా, ఆ బురద చల్లితే కడుక్కోవడం మీ ఇష్టం. అంటే ఎక్కడ కూడా ప్రజా సమస్యలను నిలదీస్తూ ప్రజా సమస్యల మీద పరిష్కారం మేము ఇది చేసినాము, ఈ 3 నెలల కాల వ్యవధిలో నేను ఇంత కేంద్రం నుంచి తీసుకురాగలిగిన, ప్రజలకు ఇది ఇవ్వగలిగిన అని చెప్పకుండా ఏదైతే మేనిఫెస్టో ఇప్పటిదాకా మీరు చెప్పారు, ఈ మేనిఫెస్టో ఏదైతే మనం కర్ణాటకలో తీసుకున్నట్లయితే అది కాపీ పేస్ట్ లాగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది ఫ్రీ బస్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడము, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం ఫ్రీ బస్ ఇస్తున్నామో దాన్ని తీసుకుపోయి నిన్న ఖర్గే గారు ఎక్కడైతే ఏపీలో మీటింగ్ పెట్టినప్పుడు మేము 5,000 రూపాయలు ఇస్తాము ఇంటింటికి నిరుపేద కుటుంబానికి అని. అంటే ఎక్కడ సక్సెస్ అవుతున్నాము అంటే గెలుస్తున్నాము రాజకీయంగా అనుకున్నప్పుడు ఆ మాటలు తీసుకొని పోయి వేరే రాష్ట్రాలలో దాన్ని నమ్మించి నమ్మవలక వారిని ఆ రాజకీయంగా అప్పటికప్పుడు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఈరోజు సమావేశంలో మేము ఏదైతే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంట్ ఇస్తాము, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాము అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఇనాగ్రేట్ చేద్దామనుకున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో మేనిఫెస్టోలో చేర్చుకున్నాయో కానీ గతంలో ఇచ్చి సరే ఈరోజు చేస్తే సంతోషకరమైన విషయము, కానీ దాన్ని పకడ్బందీగా నిజమైన లబ్ధిదారులకు నిజంగా కూడా 100% చేస్తే ప్రతి ఒక్కరు సంతోషపడతారు. ఎందుకంటే మీరు గతంలో ఇచ్చినటువంటి ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా మేడం ఇంతకుముందు చెప్పారు, ఎక్కడ కూడా సగం మంది మాత్రమే దాంట్లో లబ్ధి కంటే కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. 1,00,000 రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి మహిళలు కూడా కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అయ్యా మాకు ఈ ఫ్రీ బస్ అవసరం లేదు, కాకపోతే దీనివలన మీరు బస్సులు ఫ్రీ అని చెప్తున్నారు కానీ బస్సులు తక్కువ చేసారు, బస్సుల సంఖ్యను తక్కువ చేసి మెంబర్స్ మాత్రం ఎక్కువ, డిమాండ్ అండ్ సప్లై అన్నట్టు డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై తక్కువ ఉంది, ఎక్కడ కూడా బస్సుల యొక్క సంఖ్య పెంచట్లేదు. కానీ అక్కడ మేము పోయేటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నాము, మహిళలం అయ్యుండి కూడా ఎక్కడ కనీసం ఒక 10 నిమిషాలు కూర్చోవడానికి ఒక సీట్ లేకుండా పోతుంది. ఎందుకంటే ఫ్రీ బస్ అనడం వల్ల ఉచితాలు అనేసరికి చాలామంది కూడా పని లేని వాళ్ళు కూడా బయటకు వచ్చేసి వారు ఏదో అక్కడ టైం పాస్ చేస్తున్నారు, అలా కాకుండా మీరు ఇలా చేసేది లేకుండే అని చెప్పేసి సూచనలు సలహాలు కూడా ఎంతోమంది చెప్పడం జరిగింది, ఎన్నో డిబేట్లలో కూడా చూసాం మనం. కావున రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి జారిందన్నట్టు మీరు నిజంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజలకు పనికొచ్చే విధంగా ఉంటే బాగుంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయ బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ రజిత్ రెడ్డి గారు, ఇంకోటి ప్రజావాణి అంటే ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా ముఖ్యమంత్రి రెగ్యులర్గా కలుస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ప్రజావాణిలో కేవలం ఒకే రోజు ముఖ్యమంత్రి కలిశారు, తర్వాత నుంచి ఒక మంత్రులను పెట్టడం, తర్వాత అధికారులు పెట్టడం, ఇప్పుడు అది కూడా పూర్తిగా వైఫల్యం కనిపిస్తుంది. సో అంటే 6 గ్యారంటీలు అనేది ఒక అంశం అయితే ప్రజా సమస్యలకు ఉద్దేశించబడ్డటువంటి ప్రజావాణి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని దాంట్లో భాగంగా నిన్న దళిత బంధు లబ్ధిదారులపైన పోలీసులు జులుం చేసేవాళ్ళు ప్రజావాణికి వెళుతుంటే. అదే ప్రజావాణిని పెట్టిన ప్రతిరోజు వచ్చి ప్రజలు నన్ను కలవచ్చు, సమస్యలన్నీ నాకే డైరెక్ట్ చెప్పుకోవచ్చు అని చెప్పి ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి గారు కేవలం అధికారంకి వచ్చిన తెల్లారే ప్రజావాణికి వచ్చిండు ఒక్కడే నాడు. నెక్స్ట్ డే మంత్రులు అన్నాడు, ఇంకా నెక్స్ట్ డే 3 మంత్స్కి ఒకసారి అన్నాడు, తర్వాత 6 మంత్స్ అన్నాడు. ఇప్పుడు అసలు ఆ జాడే లేదండి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు రోడ్ల మీద దర్శనం ఇచ్చినాయండి. ప్రజావాణిలో ప్రజలకు గోప్యంగా ఉంచాల్సిన వాళ్ళ సమాచారాలన్నీ రోడ్ల పాలు చేసిండండి. ఎక్కడ చూసినా ప్రజావాణి దరఖాస్తులే కనబడ్డాయట ఆ మధ్య. నిజంగా కొన్ని కోట్లల్లో వచ్చినాయి ప్రజావాణి దరఖాస్తులు, మరి ఏమైనాయండి వాటి ఎన్ని సాల్వ్ అయినాయి? నిజంగా ప్రజలు ఇలా చిన్న చిన్న సమస్యలకు కూడా ముఖ్యమంత్రి దాకా వస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదండి. నిజంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, అధికారులు ఉంటారు, ఏ నియోజకవర్గానికి అక్కడికి సంబంధించిన అధికారులను వదిలిపెట్టి ప్రతి ఒక్క చిన్న సమస్యని ఇలా ప్రజావానికి పట్టుకొస్తున్నారంటే ఇది పూర్తి వైఫల్యం కాదా అండి? నిజంగా దళారుల రాజ్యం అయిపోయిందండి. నిజంగా ఈ పథకాల అమలుకు ఈ ప్రజావానికి తెచ్చిన అవేంటి అవి అయిపోయి అప్లికేషన్స్ అయిపోతే ప్రైవేట్లో కొనుక్కొని అప్లై చేసుకున్నారండి. నిజంగా దళారులు వాటిని ప్రజలకు అమ్మి ప్రైవేటు దరఖాస్తులు నిజంగా అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి ఏమంటారు ఆ దరఖాస్తులు వాళ్ళకి ఇస్తే, అంటే మా ప్రభుత్వంలో కలెక్టర్లు తీసుకునేవాళ్ళు, ఆన్లైన్ సిస్టమ్ కలెక్టర్లు తీసుకునేవాళ్ళు, ఈ ఫిర్యాదులు కలెక్టర్ల చేతికి అందేవి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయినాయి. అంటే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా ప్రజల గోప్యతను బజార్లో పెట్టింది అనేది వాస్తవం కాదండి. ఇలా ప్రజావాణి అటర్ ఫ్లాప్ అయింది నిజం కాదండి. నిజంగా ప్రజలు ఇలా ఎంత బాధలతో ఉన్నారండి. ఏ బాధ అంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మన అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏమైంది, ఇవన్నీ పటిష్టంగా పెంచాల్సింది పోయి అందరూ నా దగ్గరికి రండి అంటాడు, ఆయన మాత్రం కనిపించడు. నిజంగా ఈరోజు ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారండి. ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్
ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏవైతే మాటలు చెప్పారో ప్రతిదీ కూడా జనాలకు చేస్తామన్నటువంటి మాట ఏది కూడా ఈరోజు నిజం కావట్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఏదైతే మనం ఈరోజు పేపర్లో చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ దానికి ఫ్రీగా చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ గతంలో దాదాపు 2020 31 ఆగస్టు నుండి 3 నెలలు 31 అక్టోబర్ వరకు 2020 వరకు గత ప్రభుత్వము అప్లికేషన్స్ 1000 రూపాయలు కట్టి మీరు ఫీజు కట్టేసి మీరు ఆ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోండి అని చెప్పారు. కానీ 3 నెలల కాల వ్యవధిలో తీసుకున్నటువంటి అప్లికేషన్లు కోర్టు వలన కొన్ని జాప్యాల వలన ఆగడం వలన ఈ రోజు దాన్ని చేస్తూ మీరు అది రెగ్యులరేషన్ చేసుకోండి అంటే దానికి డబ్బులు కట్టండి, అమౌంట్ కట్టాల్సిందే అని చెప్పేసి దాదాపు 25 లక్షల అప్లికేషన్ల మీద 20,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించినటువంటి సందర్భం మనం ఈరోజు పేపర్లో చూస్తున్నాము. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, ఈరోజు జరుగుతున్నది ఒకటి. అంటే మాటలలో చెప్పినటువంటిది పనితనంలో లేకుండా పోయింది. సో ఈ పనితనాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు అందేటట్టు చేసి ప్రజలకు నిజంగా ఏదైతే మీరు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు కానివ్వండి, అదే ఎలక్షన్లలో రాజకీయం కోసం ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, వాటి అన్నింటినీ నిజంగా నిజాయితీగా మీరు చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ పంపాలో వాళ్ళు అక్కడ పంపిస్తారని స్పష్టంగా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రజితారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.